మనం ఈ పాఠంలోకి వెళ్ళే ముందుగా ఇప్పుడే మా దృష్టికి వచ్చిన ఓ గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము. ఇంతకుముందు పాఠ్యాంశాలలో మనం చాలాసార్లు విద్యుత్ ప్రసారం మన శరీరంలో కూడా నిరంతరం జరుగుతూ ఉంటుందని, నాడుల ద్వారా అవి ప్రసరిస్తూ అన్ని కండరాలను పనిచేయిస్తాయని చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంకా మా దృష్టికి వచ్చిన విషయం ఎలక్ట్రానిక్స్ ఇల్లస్ట్రేటెడ్ పత్రిక జనవరి 1963 సంవత్సరం సంచిక 62వ పేజీలో ఉన్న చక్కటి వ్యాసం. రష్యా వారి అద్భుతమైన ఎలక్ట్రానిక్ హస్తపు సృష్టి అకాడమీ ఆఫ్ సైన్సెస్లో డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిన ప్రొఫెసర్ కోబ్రిన్స్కీ అనే ఆయన తన శిష్యులతో కలిసి కృత్రిమ అంగాల రూపకల్పన మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు, చాలా అభివృద్ధిని సాధించినట్లు ఈ వ్యాసంలో తెలుపబడింది. కృత్రిమాంగాల్ని ఉపయోగిస్తున్న వాళ్లకు వాటిని కదిలించడం చాలా శ్రమ కలిగించేందిగా ఇదివరకు ఉండేదని, ఆ కష్టాన్ని అధిగమించడానికి జరిగిన పరిశోధనల ఫలితంగా రష్యన్లు విద్యుత్ శక్తితో పనిచేసే కృత్రిమాంగాలను సృష్టించారని ఈ వ్యాసం తెలియజేస్తుంది. అవయవం పాడైపోయిన ఓ రోగికి అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లో 2 ఎలక్ట్రోడ్ విద్యుత్ ప్రసారం కానివ్వగల లోహపు పదార్థాలను అమరుస్తారు. ఆ చెయ్యో కాలో బాగుంటే ఈ నరాల ద్వారా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని పనిచేయించి ఉండేవి. పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తరువాత, ఆ పుండు మానిన తరువాత ఓ కృత్రిమాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కృత్రిమాంగం చివర్లో ఉన్న ఎలక్ట్రోడ్లకు శరీరంలో అమర్చబడిన 2 ఎలక్ట్రోడ్లు కలిసి విద్యుత్ వలయం పూర్తవుతుంది. ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు బహుశా ఆ వ్యక్తి చేతి వేళ్లను కదిలించడానికి ఉద్దేశించబడింది కావచ్చు. ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా కొత్తగా అమర్చబడిన కృత్రిమాంగానికి అందుతాయి. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమాంగాలలోని అనేక రిలేలను కదిలించి చిన్న చిన్న మోటార్లను చలింపజేసి ఈ కొత్త చేతి వేళ్లను పనిచేయించగలుగుతాయి. ఈ కృత్రిమాంగాన్ని ఉపయోగించి రాత పనిని కూడా సులభంగా చేయగలమని తెలుస్తోంది. ఈ వ్యాసంలో ఉన్న ఓ చిత్రంలో ఓ కృత్రిమాంగాన్ని ఉపయోగించి ఓ ఉత్తరాన్ని స్వయంగా రాస్తున్న వ్యక్తి బొమ్మ ఉంది. విద్యుత్ ప్రవాహాల వల్ల, విద్యుత్ తరంగాల గురించిన చర్చల వల్ల మీకు కొంత విసుగు పుట్టి ఉండవచ్చు. అందువల్లే ఈ ఉత్సాహాన్ని రేకెత్తించే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. భవిష్యత్తులో శరీరంలోని రసాయనిక చర్యల చేత ప్రేరేపింపబడే యంత్రాలను కూడా మనం చూస్తామేమో. ఇప్పుడు పై విషయపు చర్చ పూర్తయింది కనుక మనం ప్రస్తుతం భావాల, మనోవికాసాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆలోచనలే మనం కనుక. మనం ఎప్పుడు దుఃఖం గురించిన ఆలోచనలనే చేస్తుంటే మన శరీరంలో నిర్దిష్టమైన చర్య ఒకటి జరిగి శరీరంలో ఓ భాగంలోని కొన్ని కణాలు నాశనమైపోతాయి. అధిక దుఃఖము, అత్యంత దైన్యము మనకు కలిగితే మనకు కాలేయపు జబ్బులో, పిత్తాశయ జబ్బులో వచ్చి తీరుతాయి. ఈ విషయాన్ని ఆలోచించండి. ఓ స్త్రీ పురుషులిద్దరూ పెళ్ళాడి అన్యోన్యంగా కలకాలం కాపురం చేశారని అనుకోండి. ఉన్నట్టుండి భర్త చనిపోతాడనుకోండి. ఇంకా ఆ స్త్రీ జీవితంలో ఎంతో లోటు చోటు చేసుకుంటుంది. ఆమె వైధవ్యపు జీవితం మొత్తం దుఃఖంతో నిండి బతుకు దుర్భరమైపోతుంది. శరీరం పాలిపోవడం జరగవచ్చు. అంతెందుకు, ఆమె కూడా నశించిపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో ఆమెకు ఓ భయంకరమైన జబ్బు ఆవరిస్తుంది. చండాలమైన పరిస్థితుల్లో ఆమెకు ఓ మానసిక రుగ్మత కూడా పట్టుకోవచ్చు. దీనికంతటికీ మూల కారణం అత్యంత బలమైన ఓ ప్రేరణ అనేది ఆ స్త్రీ మెదడులో పుట్టి శరీరంలోని అన్ని అవయవాలను ముంచెత్తి అన్ని గ్రంథుల్ని, అన్ని అవయవాలను ఛేదిస్తూ లోపలికి వెళ్ళి అల్లకల్లోలాన్ని సృష్టించి ఆమెను సహజ ఆరోగ్య స్థితి నుంచి వెనక్కు లాక్కొచ్చే ఎక్కువ మోతాదు విద్యుత్తేనని చెప్పక తప్పదు. ఈ చర్య వల్ల
శరీరంలో సహజస్థితి చిన్నాభిన్నమైపోతుంది. బాధపడుతున్న వ్యక్తిలో నిస్తబ్దత చోటు చేసుకోవచ్చు. సవ్యంగా ఆలోచించే నేర్పు నాశనమైపోవచ్చు. కదిలే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ అత్యంత తీవ్రత గల ప్రేరణలు అదే పరిస్థితిని చక్కబెట్టే చర్యల్ని కూడా చేపడతాయి. ఉదాహరణకి కన్నీటి గ్రంథుల్ని ఉత్తేజపరచి అనంతంగా కన్నీటిని తయారు చేయించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఓ టార్చ్ బల్బు విషయంలో జరగవచ్చు. 6 వోల్టుల విద్యుత్ శక్తితో పనిచేసే బ్యాటరీ లైటు బల్బుని మార్చి ఓ 3.5 వోల్టుల శక్తితో వెలిగే బల్బును ఆ బ్యాటరీ లైట్లో అమర్చినప్పుడు ఇలాంటి పరిస్థితిలో టార్చ్ని పనిచేయిస్తే మొదట ఆ బల్బు ప్రకాశవంతంగా వెలిగినా కొద్ది క్షణాలలోనే మాడిపోవచ్చు లోపలే. ఈ శరీరం మాడిపోయే పద్ధతి ఓ స్పృహ తప్పడం లాగానో, ఓ మూర్ఛలాగానో, కోమాలాగా అత్యంత గాఢమైన ఎడతెరిపి లేని నిద్రలాంటి స్థితికి రోగిని లాక్కెళ్ళిపోవడం అనే పద్ధతిలోనో జరగవచ్చు. లేక ఆ వ్యక్తికి పిచ్చి కూడా పట్టిపోవచ్చు. విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం. ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు. ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గే వరకు తిండి తినదు. మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు. మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణ రసాలేవి ఆ జంతువు భయంతో వణుకుతున్నంత వరకు తయారు కావు. అన్ని జీర్ణరసాలు లోపలే ఇంకిపోతాయి. తిండి తినే స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం. చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్న వాళ్లకు, బాగా దిగులుతో కుంగిపోయి ఉన్న వాళ్లకు ఎవ్వరూ బ్రతిమాలి కానీ బలవంత పెట్టి కానీ తిండి పెట్టకూడదు. అటువంటి వాళ్ళు మేలు కోరే వాళ్ళే వాళ్ళని బతిమాలుతారనే విషయం నిజమే కానీ ఆ భోజనం మాత్రం వాళ్లకు ఎటువంటి మేలు చెయ్యదనే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖము, ఉద్వేగము మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. అస్వస్థత, దుఃఖాల వల్ల మానవుడి దృక్పథం మారిపోతుంది. ఎవ్వరూ వీళ్ళని సహించలేరు. ఎవ్వరూ ఇటువంటి వారితో సర్దుకొని పోలేరు. ఆ మనుషుల రంగులు మారిపోతూ ఉంటాయి. ఈ మాట అక్షరాలా సత్యం. శరీరంలో జరిగే తీవ్ర రసాయనిక చర్యల వల్ల, ఓ మనిషి దృక్పథంలో సంభవించే మార్పుల వల్ల ఆ వ్యక్తికి కనిపించే రంగులు సహజత్వానికి దూరంగా ఉంటాయి. ప్రమేలోకంగా ఉండే వాళ్ళ కళ్ళకు ప్రపంచం మొత్తం గులాబీ వర్ణంతో కనిపించడం సహజమైతే, నిస్త్రాణంతో దిగులుతో కుంగిపోయి ఉండే వాళ్ళ కళ్ళకు ప్రపంచం మొత్తం నల్ల మబ్బు, గ్రే రంగులో కనిపించడం కూడా అంతే సహజం. మనం అభివృద్ధిని సాధించాలంటే మన స్వభావంలో తీవ్రతలని తప్పక అణుచుకోవలసి ఉంటుంది. కష్టాల్లో, సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి. ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు. అనవసరంగా కృంగిపోకూడదు. ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని సాధన చెయ్యాలి. మనం ఇదివరకు చర్చించుకున్న విధంగా మన మెదళ్లలో తయారయ్యే విద్యుత్ తరంగాలలో తీవ్రమైన ఎత్తుల్ని, అధోగతి చెందే లోతుల్ని కలిగి ఉండక ఒకే స్థాయి ప్రకంపనాల్ని కలిగి ఉండేలా చేయగలిగే ఆలోచన సరళినే మనం అలవర్చుకోవాలి. మానవ శరీరం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పనిచేయడానికి తగినట్లు నిర్మింపబడి ఉంది. గ్యాస్ట్రిక్ అల్సర్లతో, హార్ట్అటాక్స్తో, ఉద్రేకాలతో ఊగిపోయే వ్యాపారస్తుల జీవితాలలో ఈ సత్యానికి స్పష్టమైన రుజువులు మనకు కనిపిస్తాయి. ఈ జబ్బులకు కూడా కారణం వెనక్కు వచ్చే తీవ్ర విద్యుత్ హెచ్చుతగ్గులే. ఈ తిరిగి వచ్చిన తీవ్ర విద్యుత్ తరంగాలు శరీరంలోని అన్ని భాగాలలోకి చేరి వాటి సహజ ప్రవర్తనను దెబ్బతీస్తాయి. మాట వరసకు అల్సర్తో బాధపడే వ్యక్తి
ఆహారాన్ని సరిగ్గా స్వీకరించడు. అందువల్ల తయారయ్యే జీర్ణరసాలకు తగినంత పని లేకపోవడం వల్ల అవి కడుపులోనే తమ సాంద్రతను పెంచుకుంటూ పోయి ఆ కడుపులోనే చిల్లుల్ని చేస్తాయి. తమ ఆమ్లాల రసాయనిక చర్యల ద్వారా. మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే టెలిపతి, యోగ దృష్టి, సైకోమెట్రీ ఇంకా ఉన్న ఇతర విద్యలన్నింటినీ అభ్యసించాలని కుతూహలపడే వాళ్ళందరూ విధిగా ప్రశాంతంగా ఉంటూ అన్ని వేళలా ఒకే విధమైన ప్రవర్తనతో ఉండడాన్ని అభ్యాసం చేయాలి. ఇలాంటివి సమదృష్టిని ఎవరైనా సాధించవచ్చు. తరచుగా ఓ మనిషి ఉన్నట్టుండి వేరే ధ్యాసలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకో విపరీతంగా కృంగిపోయి ఉంటాడు. నిశ్చయాత్మకమైన బుద్ధిని కలిగి ఉండడు. ఇలాంటి వారితో సహజీవనం చేయడం చాలా కష్టం. ఈ మనిషి ప్రవర్తనను ఎవరైనా గమనించినా గమనించకపోయినా ఎగతాళి గాని పరిహాసం గాని చేసినా వీళ్లకు ఉక్రోషం పుట్టుకొచ్చేస్తుంది. హిస్టీరియా కూడా రావచ్చు. ఇలాంటివి జరుగుతుంటాయి. హిస్టీరియా అంటే ఏమిటో మీకు తెలుసా? ఓ వ్యక్తి యొక్క లైంగికాభివృద్ధితో చురుకైన సంబంధం ఉన్న ఓ ప్రవర్తన ఈ హిస్టీరియా. ఓ స్త్రీ జననేంద్రియాలతో హిస్టీరియాకు సంబంధం ఉంది. హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీలలో కొందరి దేహాలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వాళ్ళ సహజస్థితిని వాళ్ళు కోల్పోతారు. పాత రోజుల్లో స్త్రీలకు మాత్రమే హిస్టీరియా వస్తుందని అనుకుంటూ ఉండేవాళ్ళు. ప్రస్తుతపు మానవుడికి కొంత జ్ఞానోదయం కలగడం వల్ల ఇంకాస్త మెరుగ్గా ఆలోచించగలుగుతున్నాడు. ప్రతి స్త్రీలోనూ కొన్ని పురుష లక్షణాలుంటాయి. అలాగే ప్రతి పురుషుడిలోనూ కొన్ని స్త్రీ లక్షణాలు ఉండి తీరుతాయి. స్త్రీ పురుషుల్లో ఇద్దరిలోనూ అత్యంత ఆశ్చర్యపూరితాలుగా ఒకే లక్షణాలు ద్యేతకమవుతుంటాయి. మర్మ అవయవాల నిర్మాణంలో కూడా ఏదో ఒక స్థాయిలో పురుషుడికి స్త్రీ జననేంద్రియాలు, స్త్రీకి పురుషుడి జననేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. కాబట్టి హిస్టీరియా అనేది ఓ పురుషుడికి కూడా వర్తించే ఓ జబ్బు అని తేలుతుంది. గూఢ విద్యార్జనకు ఈ హిస్టీరియా జబ్బు ఓ గొప్ప ప్రతిబంధకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓ మనిషి పరధ్యానంతో ఉన్నా అతని మెదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నా అట్లాంటి వాడు సూక్ష్మ శరీరయానాన్ని చైతన్యంతో చేయలేడు. టెలిపతిని కానీ, యోగ దృష్టిని కానీ, సైకోమెట్రీని కానీ, ఏ విద్యను కానీ సాధించలేడు. ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు. కాబట్టి మనం అందరం ప్రశాంతతత్వాన్ని మన నైజంగా ఏర్పరచుకోవాలి. సరైన దృక్పథం మనకు ఉంటేనే, సత్ప్రవర్తన ఉంటేనే తప్ప ఈ రహస్య విజ్ఞానాల సాధనకు పూనుకోకూడదు. యోగ దృష్టి, టెలిపతి లాంటి శక్తుల గురించి మాట్లాడే వాళ్లకు నరాలకు సంబంధించిన జబ్బులేవో ఉన్నాయనో లేక ఊహాశక్తి వాళ్లకు బాగా ఎక్కువగా ఉండవచ్చుననో చాలామంది అనుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళ మనోగతి దారి తప్పింది అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి అభిప్రాయాలన్నీ తప్పే. తమకు దివ్యశక్తులేవో ఉన్నాయని అసత్య ప్రసారాలు చేసే వాళ్లకు ఇలాంటి నరాల జబ్బులు, మానసిక అస్థిరత లాంటి లక్షణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు మోసగాళ్లే కాబట్టి. వాళ్ళ మానసిక ఆరోగ్యానికి ఈ రహస్య విద్యలకు ఎక్కడా పొంతన కుదరదు కాబట్టి. పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకే సిద్ధులు లభిస్తాయి. మెదళ్లలోంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలైనంత సరళంగా ఉంటేనే వస్తున్న సంకేతాలను గ్రహించగలిగే శక్తిని మన మెదడు పొందగలుగుతుంది. భావగ్రహణ లేక భావ ప్రసారణ చేయాలంటే మన మనసులు చాలా ప్రశాంతంగా ఉండాలి. మన మనసులు తెరచి ఉంచబడాలి. మన మెదళ్లలో అల్లకల్లోలపు విద్యుత్ ప్రసారాలు జరుగుతూ ఉంటే మన దీనస్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు ఇంకొకరి ఆలోచనలు ఏవి మనలోకి రాలేవు. కాబట్టి మనం ఎలాంటి సంకేతాలను అందుకోలేం. నరాల జబ్బులతో బాధపడేవాడెవ్వడు
యోగ దృష్టిని సాధించలేడు. ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకొని గ్రహించలేడు. మీ మనసును ఎప్పుడూ తలక్రిందులు కానీయకండి. మీకు ఎప్పుడైనా చిరాకొస్తే లేక అన్ని బాధ్యతలు మీ మీదే తమ భారాన్ని మోపుతున్నాయని మీకు అనిపిస్తే ఓ గాఢమైన శ్వాసను తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి గాఢ శ్వాసను తీసుకోండి. ఈ కష్టాలన్నీ ఇంకో 100 ఏళ్ల తరువాత మీకుంటాయా అని ఓసారి ఆలోచన చెయ్యండి. 100 ఏళ్ల తరువాత ఎవరినైనా ఈ కష్టాలు బాధిస్తాయా? ఇంకో 100 ఏళ్ల తరువాత ఈ బాధలేవి ఉండవని మీకు నిశ్చయమైతే అవి ఇప్పుడు మాత్రం ఎందుకు మిమ్మల్ని బాధించాలి? ఇంత ఆందోళన మీకెందుకు? మనం ఆరోగ్యంతో ఉండడం కోసం ప్రశాంతంగా ఉండడాన్ని అభ్యసించాలి. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా ఈ ప్రశాంతత అత్యంత ఆవశ్యకం. కాబట్టి మా సలహా ఏమిటంటే, ఎప్పుడైనా మీకు విపరీతంగా చిరాకు పుట్టుకొస్తే మీరు వెంటనే ఓసారి ఆగి మీకు ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి ఆలోచించమని. ఎందుకు మీకీ విచారం? ఎందుకు మీకీ దిగుళ్ళు? ఇంకొకళ్ళను కూడా మీరెందుకు పాడు చేస్తున్నారు? దుఃఖంతో ఉన్నప్పుడు, ఉద్రేకంతో ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు, అత్యంత దైన్యస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఇలాంటి చెడు తలంపులు మీలో కలిగినప్పుడు మీ ప్రవర్తన వల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుందని, ఇంకొకళ్ళకి మీరే కష్టము కలిగించడం లేదనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీ పూనకాన్ని చూస్తున్న వ్యక్తి కాస్త అలసిపోవచ్చేమో గాని మీరు మాత్రం ఓ బలమైన విషాన్ని పుచ్చుకున్నట్టేనని అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామందికి మీకన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. కానీ వాళ్ళ మొహాలలో బాధలేవి మీకు కనబడడం లేదు గదా. ఒత్తిడుల వల్ల కలిగే మార్పులు మీ ముఖంలో కనిపిస్తున్నాయి అంటే జీవితాన్ని గురించిన సరైన దృక్పథం మీకు లేదనే అర్థం. ఎదుటి వ్యక్తికి ఉన్నంత మానసిక స్థైర్యము, ఆధ్యాత్మిక స్థితి మీకు లేనట్టే అర్థం. భూమి మీదకు మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఏ సాధారణ మానవుడికి నేర్చుకోలేనంత ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి నిర్ణయింపబడదు. అందరూ మనలను పీడిస్తూ ఉన్నారని, ఇంకొకళ్ళ తప్పులకు మనలను బలిపశువుగా చేస్తున్నారని, లేదా విధి మన మీద పగబట్టిందని మనం అనుకుంటూ ఉండవచ్చు. ఒక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే మన మీద అంత భారం ఏదీ నిజంగా లేదని, అన్నీ కేవలం మనం కల్పించుకున్నవేనని మనకు రూఢిగా అర్థమవుతుంది. మళ్ళీ మనం చిన్నపిల్లల దగ్గరకు వెళ్దాం. ఓ బాలుడికి కొంత హోంవర్క్ చెయ్యడానికి ఇవ్వబడుతుంది. ఈ హోంవర్క్ చాలా ఎక్కువ అని ఆ కుర్రవాడికి అనిపిస్తూ ఉంటుంది. అతడి మనసు ఆటల మీదో, చేపల్ని పట్టడం మీదో, లేక ఏ అమ్మాయి మీదో లగ్నమై ఉంటుంది. కాబట్టి తాను ఆడబోయే ఆటల గురించి, పట్టబోయే చేపల గురించి బాగా ఆలోచిస్తూ ఉండడం వల్ల సాధారణంగా మనం ఉపయోగించే 10వ వంతు మనసును కూడా చేయాల్సిన హోంవర్క్ మీద లగ్నం చేయకపోవడం వల్ల ఆ పని చాలా ఎక్కువగా కనిపించి తీరుతుంది. ఆ పనిని పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో శ్రమ చేయకపోవడం వల్ల ధ్యాస పెట్టి పనిచేస్తే ఎంతసేపట్లో పూర్తవుతుందో అంతకంటే ఎక్కువ సమయమే గడుస్తున్నా హోంవర్క్ మాత్రం పూర్తి కాదు. కుర్రవాడు తాను చేస్తున్న పని మధ్యలోనే అలసిపోతాడు. తన తెలివిని 20వ వంతు కూడా హోంవర్క్ కోసం ఉపయోగించకపోవడం వలన నిరాశ అతడిని ఆవరిస్తుంది. తన హోంవర్క్ చాలా ఎక్కువగా ఉందని తల్లిదండ్రులకు చివరికి ఫిర్యాదు చేస్తాడు. తన ఆరోగ్యం ఈ హోంవర్క్ వల్ల పాడైపోతూ ఉందని మొత్తుకుంటాడు. తల్లిదండ్రులు కూడా బడికి వెళ్ళి ఉపాధ్యాయుల వద్ద మొరపెట్టుకుంటారు. హోంవర్క్ని తగ్గించమని, తమ పిల్లవాడు చేయలేకుండా ఉన్నాడని. ఎవరూ ఈ విద్యార్థి గురించి ఆలోచించరు. కొంత జ్ఞానాన్ని, బుద్ధిని వాడి బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చెయ్యరు. ఈ శిక్షణంతా ఎవరి కోసం? ఇదే మాట మీకు కూడా వర్తిస్తుంది. మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారా? అయితే కొన్ని నిబంధనలకు మీరు లోబడి ఉండాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మధ్య మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. విపరీతమైన శ్రమ పడుతూ మీరు మీ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే
ఏ ఫలితాలను ఆశించి మీరు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారో ఆ ఫలితాలను గురించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉంటారు. మితిమీరి శ్రమపడవద్దని మధ్య మార్గం మనకు చెబుతుంది. అరణ్యాన్నే తీక్షణంగా చూస్తూ ఉంటే మీ కళ్ళకు కలప కనిపించదని మధ్య మార్గం చెబుతుంది. అలాగని మీరు సోమరిపోతులైపోకూడదు. సోమరితనం మిమ్మల్ని ఆవరిస్తే ఏ పనులు జరగవు. ఈ రెండు చివరల మధ్య ఉన్న ఓ సవ్య మార్గాన్ని మీరు ఎన్నుకోండి. అప్పుడు చురుకుగా అభివృద్ధి చెందడాన్ని మీరు గమనించి తీరుతారు. చాలామంది తమ పనిని పూర్తి చేయడానికి బానిసల్లాగా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళ శక్తిలో చాలా భాగం ప్రయత్నం మీదే ఖర్చయిపోతుంది తప్ప దేన్ని వీళ్ళు సాధించలేరు. ఓ చిన్న గేర్లో భయంకరంగా చప్పుడు చేస్తూ పెట్రోలును తగలేస్తూ వెళ్తున్న కారు లాంటిదే వీళ్ళ సాధన అని గ్రహించండి. ఏ కోరికనైనా తీర్చుకోగల శక్తి దురదృష్టవశాత్తు అందరికీ ఉంటుంది. కొన్ని ప్రకృతి ధర్మాలను, మీకు రహస్య విధులు అనే మాట నచ్చితే దాన్ని కూడా వాడవచ్చు. చాలా సులభంగా ఆచరించడానికి వీలైన కొన్ని సూత్రాలను పాటిస్తే మీకు విజయము, సంపద కూడా లభిస్తాయి. ఈ పాఠ్యాంశాలన్నింటి ద్వారా ఈ గూఢ విద్యలన్నింటిలోనూ అంతర్లీనంగా అల్లుకొని కొన్ని హేతుబద్ధమైన సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయని, నిజానికి గూఢ విద్యలంటే సాధారణంగా మనకు తెలియని విషయాలేనని, మర్మాలు ఏమీ ఇందులో లేవని నిరూపించే ప్రయత్నాన్నే మేము చేశాము. ఈ ఆశయంతోనే మీ కోరికలు తీరడానికి మీరేం చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాము. కోరికలు తీరే పద్ధతి అంటే మా ఉద్దేశంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలని మనం చేసుకునే సంకల్పాలు అని అర్థం. పై జన్మలో మన ఆధ్యాత్మిక సంపదను పెంచుకునే కోరికలని అర్థం. 10 లక్షలో 20 లక్షలో సంపాదిస్తే బాగానే ఉంటుంది, నిజమే, ఆ మాటను ఒప్పుకుంటాం. కానీ ఇంకొక జన్మకు పనికి రాలేని ఈ లక్షలన్నీ మనల్ని పట్టి బంధించి ఉంచే ఉచ్చులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ భూలోకవాసం అశాశ్వతమైనది. ఇంకో జన్మలో మన జ్ఞాన సంపదను పెంచే కార్యాలనే ఇక్కడ మనం నిర్వర్తించాలనే మా ఉపదేశాన్ని మీరు గ్రహించాలి. కాబట్టి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడమే మన ఆకాంక్షగా ఉండాలి. ఏ వినయం వల్ల మనం ఉన్నతిని సాధిస్తామో ఆ వినయాన్ని, నమ్రతను, అతి వినయం ఏది కాదో దాన్ని మనం అలవరుచుకోవాలి. విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది. జీవమంతా ప్రకంపనే. మృత్యువులో కూడా ప్రకంపనలే ఉంటాయి. మృత్యువు వల్ల నశిస్తున్న కణాలన్నీ నిరంతరం అనేక సమ్మిశ్రణాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. బిగించి కట్టబడి ఉన్న ఓ పగ్గం మీద మన నడక స్థిరంగా ఉండే అవకాశం లేదు. ఈ తాటి మీద నడక నిలకడగా ఉండదు. ముందుకైనా వెళ్ళిపోతూ ఉండాలి, వెనక్కైనా వచ్చేయాలి. ఈ 2 పద్ధతులు తప్ప ఒకే చోట్లో నిశ్చలంగా నిలబడి ఉండడం మాత్రం అసాధ్యం. మనం మన ప్రయత్నాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికే చేయాలి. కరుణ, సానుభూతులు మనకు ఎక్కడ వృద్ధి చెందుతాయో ఆ చోట్లకే వెళ్ళాలి. సరే, ఇంకా మీ కోరికలు ఎలా తీరుతాయో ఆ పద్ధతి గురించి వినండి. మన మనసుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే మనం దేన్ని కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనసు అందిస్తుంది. అచేతన మనస్సులో అనంతమైన శక్తులు ఉన్నాయి. అచేతనపు మనస్సును అందుకునే విధానం మాత్రం చాలామందికి నేర్పింపబడలేదు. మనం చైతన్యంలో 10వ వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అచేతనపు మనసును కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లా మనము ఎన్నో అద్భుతాలని సాధించవచ్చు. ఓ ఖచ్చితమైన నిర్దిష్టత లేకుండా దేనికోసమో ప్రార్థించడం నిరర్ధకం. మతి లేకుండా చేసే ప్రార్థనలో అర్థం లేని మాటలే ఖాళీగా ధ్వనిస్తూ ఉంటాయి. అందువల్ల ఫలితాలు కూడా శూన్యంగానే ఉంటాయి. మీ మెదడుకు పని పెట్టండి. మీ మనసును ఉపయోగించండి. మీ అచేతన మనస్సును మీ అదుపులోకి తెచ్చుకొని దాని సర్వశక్తులను వినియోగంలోకి తెచ్చుకోండి. కానీ అతిక్రమించకూడని కొన్ని నిబంధనలను మాత్రం
అవశ్యం పాటించి తీరాలి. మొట్టమొదటగా మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ కోరిక ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఏం కావాలో అడిగి తీరాలి. మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి. మీకు ఏం కావాలి? బోలెడు డబ్బు కావాలని అడిగితే కుదరదు. ఓ కొత్త కారో, కొత్త మొగుడో పెళ్ళామో కావాలని అడిగితే కుదరదు. మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి. మీ ఆలోచనలలో మీ కోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి. ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మీ లక్ష్యంగా ఉంచుకోండి. మీరు వివేకవంతులైతే మాత్రం డబ్బును, ఐహిక వస్తువులను అభిలషించరు. ఓ గాంధీలాగానో, ఓ బుద్ధుడిలాగానో, ఓ క్రీస్తులాగానో, ఓ సెయింట్ పీటర్ లాగానో, మరో ఇంకెవరైనా సన్యాసిలాగానో ఉండాలని మాత్రం కోరుకుంటారు. మీ వెంట తీసుకోగలిగిన ఇంకో జన్మలోకి కూడా మిమ్మల్ని అనుసరించే సచ్చీలత, జ్ఞాన సంపద, పుణ్యం కోసమే మీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. మీకు ఏం కావాలో పూర్తిగా నిశ్చయించుకున్న తరువాత మీరు రెండో అంకంలోకి వస్తారు. మేము ఇదివరకు మీకు చెప్పినట్లుగా మీరు ఇస్తేనే పుచ్చుకోగలరు. మీరేం ఇస్తారు? కొంత డబ్బు కావాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ డబ్బు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పాలి. అందులోంచి ఓ టిత్ను, అంటే 10వ వంతు డబ్బును ఇవ్వడానికి కూడా మీరు సిద్ధమేనా? మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మీరు సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నారా? సరే, నాకు ఓ 1,00,000 వస్తే 10,000 ఇస్తానులేండి అని చెప్పడం నిరర్ధకం. 1,00,000 మీ చేతిలో వచ్చి పడకముందే మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటూ ఉండడాన్ని ప్రారంభించి ఉండాలి. సంతోషంతో సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారంటే ఇచ్చిపుచ్చుకో అనే సూక్తి అర్థాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మీ కోరిక యొక్క లక్ష్యం నిర్దిష్టంగా, స్పష్టంగా ఉండి తీరాలి. ఇంకా 3వ అంకం గురించి తెలుసుకుందాం. మీకు ఆ కొత్త కారో, కొత్త మొగుడో, కొత్త పెళ్ళామో ఎప్పుడు కావాలి, ఎప్పుడో భవిష్యత్తులో కావాలి అని చెప్పుకోవడం కూడా నిష్ఫలం, నిరర్ధకం. అదేవిధంగా వెంటనే కావాలి, ఇప్పుడే కావాలి అని చెప్పుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు గనుక. ఏ దేవుడికి ఓ బంగారు ఇటుకను నిరీక్షిస్తున్న మీ దోసిలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరే పని కాదు కాబట్టి, ఒకవేళ పడినా మీ చేతులతో దాన్ని పట్టుకోవడం కూడా అవివేకమే. మీ పాదాల మీద ఆ బరువు పడి కాళ్ళు చితికిపోవచ్చు బహుశా. ఇది సంభవమే. మీరు నిర్ణయించుకునే కాలపరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అనుగుణంగా ఉండి తీరాలి. కాబట్టి ఫలానా సంవత్సరం, ఫలానా నెలలో మీకు ద్రవ్యం లభిస్తుందని అనుకోవడం సబబుగా ఉంటుంది. మరో 5 నిమిషాల్లో ఓ సంపద మీ చేతుల్లోకి వస్తుందని ఊహించడం ప్రకృతి ధర్మాలకే విరుద్ధం. మీ ఆలోచనా శక్తి కూడా నిరర్ధకంగా క్షీణిస్తుంది. మీ ధ్యేయాన్ని సాధించడానికి మీరేం చేయబోతున్నారు? ఓ ఉదాహరణ కోసం మీకో కారు కావాలని కోరుకుంటున్నారు అనుకోండి. సరే, ఇంతకు మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? రాకపోతే మీరు కారును కోరుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి మీరు కారు కావాలని దృఢమైన కోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్చుకోండి. తరువాత మీకు ఎలాంటి కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అలాగే పెళ్లి కోసం మీరు తహతహలాడుతుంటే ముందుగా మీరు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, మీ అర్హతలేమిటో, ఇచ్చిపుచ్చుకునే స్వభావం మీకుందో లేదో అర్థం చేసుకోండి. సంసారంలో తగిన భాగస్వాములుగా మీరు ఉండగలరో లేదో తెలుసుకోండి. మీ వంతు పాత్రను, మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేదో గ్రహించుకోండి. ఇంకొకరిని మీరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్లకు మీరు తగిన భాగస్వామిగా ఉండాలి కదా. పెళ్ళి అంటే మీరు ఏమీ ఇవ్వకుండా అంతా లాక్కునే వ్యవస్థ కాదు. పెళ్ళాడిన తరువాత మీరు ఓ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలు, ఇద్దరి కష్టాలు, ఇద్దరి సమస్యలు మీవే అవుతాయి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీరు సరైన స్థితిలో ఉంటేనే
ఇంకొకళ్ళకి మీరు చక్కటి భాగస్వాములు కాగలరు, సహజీవనం సాగించగలరు. ఇప్పుడు చివరి అంకంలోకి మనం అడుగు పెడుతున్నాం. నోటి మాట కన్నా చేతి వ్రాత చాలా గొప్పది. ఈ రెండు ఒక్కచోట్లో కలిసి ఉంటే ఎదురులేని జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి. మీకు ఏం కావాలో రాయండి. ఎంత క్లుప్తంగా రాస్తే అంత మంచిది. ఎంత స్పష్టంగా రాస్తే అంత మంచిది. మీకేం కావాలో మీకు తెలుసు కనుక ఆ కోరిక ఏమిటో స్పష్టంగా రాయండి. మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా? ఈ విషయంలో మీకు మార్గదర్శి ఎవరు? ఆ వ్యక్తి గుణగణాల గురించి రాయండి. మీకు డబ్బు కావాలా? మీకు ఎంత కావాలో రాయండి. రాతపూర్వకంగా మీరు ఇంకొకళ్లకు సహాయం చేయగలమని, 10వ వంతు దానం చేస్తామని రాయండి. ఇదంతా స్పష్టంగా రాసిన తరువాత చివర్లో నేను ఇస్తాను, తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు అనే మాటను రాయండి. ఆ డబ్బును సంపాదించడానికి ఏ పనులు చేయదలుచుకున్నారో కూడా చివరలలో రాయండి. ఉత్తినే కూర్చుంటే మీకు ఏదీ రాదని గ్రహించండి. తీసుకున్న ప్రతి వస్తువుకు తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుంది. మరచిపోకండి. ఉచితంగా ఏదీ మనకు లభించదు అని తెలుసుకోండి. అనాయాచితంగా మీకో $100 డబ్బు ప్రాప్తించిందనుకోండి. ఆ $100లకు సరిపోయే పనిని తప్పక చేయాల్సి ఉంటుంది. ఇంకొకళ్ళ సహాయాన్ని మీరు కోరుకోవాలనుకునే ముందు ఇంకొకళ్లకు మీరు సహాయాన్ని చేసి తీరాలి. ఇదంతా మీరు రాసి ఉంచుకున్నారని మేము భావిస్తున్నాం. ఈ మాటలన్నింటినీ మీలో మీరే రోజుకు 3 సార్లు బిగ్గరగా చదివి వినండి. మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాలను మీలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది. మీ పడక గదిలోంచి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఓసారి చదవండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు 3వసారి దాన్ని చదివి పడుకోండి. ముమ్మారు మీ నిశ్చయాల్ని ఓ మంత్రంలాగా మీరు కావాల్సిన కారో డబ్బులో మీ దగ్గరకు వస్తున్నట్లు ఊహించండి. ఆ డబ్బో వస్తువో మీ దగ్గరకు వచ్చేసినట్లు ఊహించండి. ఎంత తీవ్రంగా స్పష్టంగా మీరు ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు సిద్ధిస్తాయి. ఇది పనిచేస్తే బావుణ్ణు, అది నాకు లభిస్తే బాగుణ్ణు రాదేమోనని నా అనుమానం. ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడూ మీ ఆలోచనలు ఎప్పుడూ నిర్మాణాత్మకంగా సాగుతుండాలి. ఇలా కొంతకాలం చేసేసరికి మీ అంతరంగంలోకి, మీ అచేతనపు మనస్సులోకి ఈ కోరిక బాగా నాటుకుంటుంది. మీ చేతనత్వపు మనసు కన్నా మీ అచేతన చైతన్యం 9 రెట్లు తెలివైనది. మీ అచేతన మనస్సుకు ఉత్సాహం కలిగించగలిగారంటే మీకు దాన్నుంచి సహాయం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయమే మీకు లభించి తీరుతుంది. ఒక వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తరువాత మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయని చాలాసార్లు నిరూపించబడి ఉంది. డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా ఆకర్షించబడుతూ ఉంటుంది. ద్రవ్యార్జన కన్నా గొప్పవైన విషయాలు ఉన్నాయని మీకు మళ్ళీ మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాము. మరు జన్మలోకి ఎవ్వరూ ఒక్క పైసా కూడా తీసుకెళ్లలేరనే సత్యాన్ని మిమ్మల్ని మళ్ళీ చెప్పనీయండి. మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బుంటే అంత ఎక్కువ డబ్బును మీరు భూమి మీదే వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. ఎంత ఎక్కువ ద్రవ్యాన్ని మీరు ఆర్జిస్తే అంత మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారు. అంతగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం మీకు కష్టమవుతుంది. పరులకు ఎంత మేలు చేయగలుగుతారో అంతే శ్రేయస్సును మీరు మీతో బాటు తీసుకొని వెళ్ళగలరు. భూమి మీద జీవితం ఎంతో కఠినం. జీవితంలోని నిజమైన విలువలను విస్మరించి జీవించడం నిజంగా అత్యంత కఠినం. ఇప్పటి మనుషులు అందరూ ధనార్జనే జీవిత ధ్యేయం అనుకుంటూ ఉంటారు. తిండికి, బట్టకు, ఓ నీడకు మాత్రమే తగినంత సంపాదన చేస్తే జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఎంత సంపాదించినా తనివి తీరదు.
ఆలోచనల పరిపూర్ణత్వాన్ని సాధించడం అంత సులభమేమీ కాదు. మనం పూర్తి సహాయం ఎవరికీ చేయలేము. ఎందుకంటే అందువల్ల మనకు బోలెడు మేలు చేకూరుతూ ఉంటుంది కాబట్టి. ఈ పాఠాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చదవండి. ఇప్పటి వరకు వచ్చిన పాఠాలన్నింటిలోనూ ఈ పాఠం బహు గొప్పది కావచ్చు. ఇందులోని మార్గదర్శక సూత్రాలను మీరు స్మరిస్తూ ఆచరణ చేయగలిగితే మీ కోరికలు అన్నింటినీ మీరు సిద్ధించుకోవచ్చు. మీ కోరిక ఏమిటి? ఇష్టాయిష్టాలలో ఓ నిర్ణయాన్ని మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గమనిక: డబ్బు, విజయం కావాలా? అన్నీ పొందండి. మేలు చేసే నైజం కావాలా? అయితే దుర్భరమైన దరిద్రాన్ని మీరు అనుభవించవలసి రావచ్చు. ఈ దరిద్రం అనేది అనంతాకాశంలో తేలియాడే ఓ దుమ్ముకణం మాత్రమేనని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఈ క్షణికమైన భూవాసం తరువాత నిత్య సత్యం మీ అనుభవంలోకి వస్తుంది. మీ ఆధ్యాత్మ సంపదే అక్కడ మీకు ద్రవ్యంగా పనిచేస్తుంది. ఈ భూమి మీద సంపదలు, డబ్బులు ఏవి అక్కడ చెల్లవు. నిర్ణయం ఇంక మీదే. ఇప్పటి వరకు మీరు లోబ్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి 22వ పాఠం సమదృష్టి గురించి విన్నారు. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.